నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విదేశీ పర్యటన తర్వాత కల్వకుట్ల కవిత సొంత పార్టీ నేతల మీద చాలా వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆమె మాట్లాడిన మాటలు మీడియాలో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అంతా హరీష్ రావే చేశాడు, మా నాన్నను బదలాం చేశాడు, అవినీతి మరకలు అంటించాడని చెప్పేసి ఓవైపు హరీష్ రావు మీద, ఇంకోవైపు సంతోష్ కుమార్ మీద. సో కల్వకుంట్ల కవిత రెచ్చిపోయినటువంటి పరిస్థితి తాజా ప్రెస్ మీట్లో. సో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళంతా కూడా మరి రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే ఈ విధంగా చేస్తున్నారని ఒక కామెంట్స్ కూడా ఆమె చేసింది. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ నేత ఇందిరా శోభన్ గారు ప్రస్తుతం లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క, గుడ్ ఈవినింగ్, నమస్తే. నమస్తే. ఎట్లా చూస్తారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంతకు ముందే ఒక ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వ్యాఖ్యలు చేశారు సొంత పార్టీ నేతల మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద. వాటన్నిటికీ ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే మరి సంతోష్ రావు కావచ్చు, ఇటు హరీష్ రావు పనిచేసినట్టు ఒక కామెంట్ కూడా ఆమె చేసింది. సో ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు? దొంగలు దొరికారు అన్నదానికి నిదర్శనము నిన్న అసెంబ్లీ సాక్షిగా రేవంత్ అన్న ఇచ్చినటువంటి సాక్ష్యాలన్నీ కూడా ఈ సమాజం ముందు బట్టబయలైపోయినాయి. సో అల్టిమేట్ గా ఇవాళ సిబిఐకి ఎంక్వైరీ కోవడం జరిగింది. సో అది జీర్ణించుకోలేక, డైజెస్ట్ చేసుకోలేక, ఎందుకంటే తండ్రి ఒక్కరే కాదు కదా భాగస్వామి, కీలక పాత్ర తండ్రిది, తర్వాత కొడుకుది, అల్లుడిది, ఇంకో కొడుకుది, బిడ్డది, ఆ నలుగురిది కదా. తలా పాపం తిలా పిలికడు అనే విధంగా రాష్ట్రంలో వ్యవహారం అంతా చక్కదిద్దు పెట్టిన వాళ్ళే. ఇప్పుడు ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటూ తండ్రి సొక్కం పూస అయినట్టుగా తండ్రిని ఆమె ప్రొటెక్ట్ చేసుకునే పనులుగా హరీష్ రావే చేసిండు మొత్తము అనే విధంగా ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్ గమనించాలి. సో ఆయనకి నిన్న రేవంత్ అన్న అసెంబ్లీలో కూడా ఒక మాట చెప్పినారు. హరీష్ రావు గారు కమిషన్ కి వెళ్ళినప్పుడు కమిషన్ ముందు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా పట్టబయలు చేశారు. ఏం చెప్పినారు? సో ఇక్కడ మా మామ, మా బామాడిది వాళ్ళు ఇద్దరు తీసుకున్నటువంటి నిర్ణయాలే నేను చేస్తున్నాను అనే విధంగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా, ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నట్టుగా హరీష్ రావు గారి స్టేట్మెంట్ ఉందని మనం చూస్తున్నాం. సో ఇవాళ అది దాన్ని కప్పుపుచ్చే ప్రయత్నంలోని భాగంగానే ఇవాళ కవిత గారు స్టేట్మెంట్ చేసినట్టుగా చూడాలి. అసలు ఆ పార్టీకి వినాశనంగా ఎవరున్నారో వాళ్ళ పార్టీలు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇవాళ బయటకు వచ్చి దీనికి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రమేయం ఉన్నది అంటే ఎందుకు అంటే, నువ్వు మాట్లాడితే రేవంత్ రెడ్డి ఉంటాడు, నీ బావ మాట్లాడితే రేవంత్ రెడ్డి ఉంటాడు, నీ ఇంకో అన్న మాట్లాడితే రేవంత్ రెడ్డి ఉంటాడు. ఏం రేవంత్ రెడ్డికి తెలివి లేకనా, టాలెంట్ లేకనా? రేవంత్ రెడ్డి గారు తరుచుకున్నాడు కాబట్టి ఆయన ఫామ్ హౌస్ కు పరిమితం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి యొక్క పవర్ ఏందో బాగా తెలిసినటువంటి వ్యక్తిని మీరు ఆ మాత్రము ఆ అవగాహన లేకుండా మీరు మాట్లాడుతారని అడుగుతున్నాను నేను కవిత గారిని. సో మీ ఇంటి పంచాయతీని ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదు, సహించేది లేదని గుర్తు చేస్తున్నాం. మీరు తప్పు చేయకపోతే సమాజం ముందు ఎందుకు ఎందుకు మీరు దాక్కుంటున్నారు అడుగుతున్నాను. మీ అయ్యే తప్పు చేయకపోతే అసెంబ్లీకి ఎందుకు వస్తారని అడుగుతున్నాము. సో ఇవాళ అసెంబ్లీలో చర్చ జరగాల్సిన దగ్గర నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తి మీ నాయన అయినప్పుడు ఆ నిర్ణయం ఎందుకు చేశావు, దేని వల్ల చేయాల్సి వచ్చింది, ఎంత ఒక మ్యాన్ మేడ్ డిజాస్టర్ అయిండొచ్చు, ఒక ఫినాన్స్ డిజాస్టర్ అయిండొచ్చు, ఇది కాళేశ్వరం ప్రాజెక్టు చేసినటువంటిది. దీన్ని ఏ రకంగా చేశారన్న దానికి ప్రజల ముందు పెట్టాల్సినటువంటి పరిస్థితి కేసీఆర్ కి వస్తే కూడా దాన్ని ఉపయోగించుకోకుండా ఒక ప్రతిపక్ష నాయకుడిగా మీరు అధికార నిర్ణయం చేయనికే, పవర్ అనుభవించనికే మాత్రం పదవి అవసరం అయ్యింది. ఇవాళ నువ్వు చేసినటువంటి తప్పు ఇదని ఒక నివేదిక 665 పేజీల నివేదిక రిపోర్ట్ ఇస్తే దాని ముందు హాజరు కాకుండా దానిపైన అసలు మీరు ఒకటే అడుగుతున్నాను, మీరు తప్పు చేయకపోతే కోర్టుకి ఎందుకు పోయినారని అడుగుతున్నాను నేను. రిపోర్ట్ నివేదిక బయట పెట్టలేదని మీరే అన్నారు కదా. బయటకు రాకముందుకే ఈ నివేదిక పైన చర్చ జరగొద్దు, అసెంబ్లీలో చర్చనే ఉండకూడదు, ఇలా అవి చర్చించరాదు, దీనికోసం మాకు డైరెక్షన్ ఇవ్వండి అని కోర్టుకి ఎందుకు పోయినారని అడుగుతున్నాను నేను కవిత గారిని. సో కాబట్టి ఏమంటారు, సామెత చెప్తారు కదా జనరల్ గా, దొంగెవర్రా బాబు అని అంటే భుజాలు తరుముకున్నట్టుగా ఇవాళ కవిత గారి యొక్క మాటలు, స్టేట్మెంట్లు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా కేసీఆర్ ను కాంగ్రెస్ టార్గెట్ చేసింది. టార్గెట్ చేసినందుకే మరి కేసీఆర్ మీద ఆరోపణ నెపంతో ఈ కాళేశ్వరం కేసుని సిబిఐకి అప్పచెప్పిందనే కామెంట్ కూడా ఆమె చెప్తా ఉంది. నా కడుపు రగిలిపోతుంది కేసీఆర్ మీద ఈ కామెంట్ చేయడం అంటూ ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి. ఎట్లా చూస్తారు? వాళ్ళకు బాగా అలవాటు అయిపోయింది. ఆమె లిక్కర్ కేసు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలకు కష్టం వచ్చినట్టు మాట్లాడతారు. వాళ్ళకి ఏదన్నా అయివగానే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అంటగడతారు. ఏమేం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మీరు దోచుకొని దాచుకున్న సొమ్ముతోనే ఇంకా అదే డబ్బులతోనే రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా అదే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు తప్ప మీలో రియాలిటీ అనేది రాలేదు.
ఎక్కడా కూడా మినిమం పశ్చాత్తాపం కూడా లేదు. రాష్ట్ర ప్రజలని తెలంగాణ ఉద్యమంలో దోచుకున్నాం, వచ్చినాక దోచుకున్నాం, ఇప్పుడు కూడా అదే పనిలో ఉన్నాము అన్న మీ దగ్గర ఎక్కడ పశ్చాత్తాపమే కనిపిస్తలేదు. ఇవాళ మీరు చేసినటువంటి తప్పులను ఏమంటే శిశుపాలు కనుక 1000 తప్పులు లెక్క పెట్టినట్టుగా మీ నాయన చేసిన తప్పులను ఈ తెలంగాణ సమాజం లెక్క పెట్టింది కాబట్టి మిమ్మల్ని ప్రజలు ఎక్కడ పెట్టాలో అక్కడ ఉంచారు. కానీ ఇవాళ ప్రజాక్షేత్రంలో చేసినటువంటి తప్పులను టెక్నికల్ గా ఇవాళ మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈ ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యి 8 లక్షల కోట్ల రూపాయల అప్పు కాకుండా కనీసం కోలుకోలేనటువంటి స్థితికి తెలంగాణను తీసుకెళ్లినప్పుడు మరి అధికారం మారినప్పుడు వచ్చినటువంటి ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది కదా. సో ప్రజల బావు కోసమే రేవంత్ రెడ్డి గారు ఎంక్వైరీ చేశారు తప్ప ఇవాళ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి ఇంటికో మా మంత్రుల ఇంటికో లేకపోతే మా పిసిసి ఇంటికో వచ్చేది ఏమీ లేదు కదా. ప్రజాక్షేత్రంలో ప్రజల సొమ్ము కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షంగా పాలక పక్షంగా అందరిపైన ఉంది. కానీ అధికారంలో ఉన్ననాడు దోచుకున్న దానికి ఇవాళ మేము అధికారం మారింది కాబట్టి ఆటోమేటిక్ గా మీ దొంగతనం అంతా డొల్లతనం అంతా బయటపడింది. ఆ డొల్లతనం గురించి మాట్లాడితే ఎందుకమ్మా మీకు అంత భయమో అని అడుగుతున్నాను నేను. నువ్వు అంత చిత్తశుద్ధితో ఉన్నదైతే నీకు ఎక్కడివి అన్ని ఫామ్ హౌస్ ఎక్కడివి, మీ ఆస్తులు 10,000 కోట్లు ఎట్లా పెరిగినాయి, తెలంగాణ ఉద్యమం ముందు మీరు ఎలా ఉండేవాళ్ళు, ఇవాళ ఎక్కడ ఉన్నారు? వజ్రాలు వైద్యురాలు పట్టు చీరలు లేని ఏది లేకుండానే మీరు బయటకు తిరుగుతున్నారు. ఇవాళ ఆ రోజు ఏముండే ఈ రోజు ఏముండే సమాజానికి అర్థమైతలేదా అవన్నీ? కాబట్టి మీరు తప్పు చేయనట్టుగా సత్యహరిశ్చంద్రుల పుత్రికల లెక్క మీరు మాట్లాడితే ఈ సమాజం నవ్వుకుంటది. మొన్నటి దాకా మీ అన్నను దుమ్మెత్తి పోస్తావు, లీక్వీరుడు అని మాట్లాడినావు, మరి వాళ్ళ అన్నను ప్రొటెక్ట్ పనిలో ఉన్నావు అని చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి కవిత గారు మాట్లాడేటువంటి వాటికి కవిత కాంగ్రెస్ పార్టీ మీద చేసే ఆరోపణల పైన ఎలాంటి పసలేదు. రేవంత్ రెడ్డి గారు నిక్కచ్చిగా ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పనిచేస్తున్నారు. సిబిఐ ఎంక్వైరీ అనేది ఈ రాష్ట్రంలో సిబిఐ రాకూడదని మీ నాయన నిషేధం పెట్టినాడు. ఇవాళ రేవంత్ అన్న ఇవ్వడం ఆటోమేటిక్ గా భారతీయ జనతా పార్టీల రంగు కూడా బయట పడుతుంది. ఎందుకు అన్నదాకా ఏంది కేసు ఏమైంది, కేసు వేస్తారు ఎప్పుడు వేస్తారు, మీకు ఇంత క్లియర్ ఇచ్చినాక కూడా మీరు చేయట్లేదని మమ్మల్ని ఆడిపోసుకున్నారు. సో ఇవాళ బీజేపీ వాళ్ళు కూడా సిబిఐకి ఇచ్చినామంటే కేంద్ర పరిధిలోకి వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు వాళ్ళు తేల్చారా అన్నది కూడా ఈ సమాజానికి అర్థం అయిపోతుంది. రెండో విషయం ఏంటంటే ఇంద్రాశోభన్ గారు గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు బీజేపీకి సిబిఐ అనేది ఒక జేబు సంస్థ అని సిబిఐనైనా ఈడీనైనా మీరు కామెంట్ చేశారు. మళ్ళీ అదే సిబిఐకి ఈ కేసును అప్పచెప్పారు. ఎట్లా చూసుకోవాలి ద్వంద్వ వైఖరిని? ఇప్పుడు నేనేంటి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ కేసు రాష్ట్ర వ్యవహారాలే కాకుండా పక్క రాష్ట్రంతో ఇప్పటి ఉన్నటువంటి అంశం, మహారాష్ట్రతో అయిండొచ్చు, కేంద్ర ప్రభుత్వంతో అయిండొచ్చు ఉన్నటువంటి అంశం. కాబట్టి వీటిపైన ఎంక్వైరీ జరిగినప్పుడు డెఫినెట్ గా ఆ లింకప్లన్నీ బయటకు వస్తాయి. సో భారతీయ జనతా పార్టీ తన యొక్క ఏమంటారు దాని యొక్క స్వచ్ఛతను కాపాడుకోవాల్సిన బాధ్యత దానిపైన ఉంది. ఇప్పుడు సిబిఐ అనేది ఫ్రంటల్ ఆర్గనైజేషన్ కోసం పని చేసుకుంటున్నారా, లేదనుకుంటే సిబిఐ అనేది వాషింగ్ మిషన్ లో భాగంగా వాడుకుంటున్నారా అన్నది ఇవాళ ఈ యొక్క సిబిఐ ఏదైతే కాళేశ్వరం కేసు అయితే ఉండిందో ఈ కేసులు పూర్వపరాలు పూర్తి ఆధారాలతో మేము ముందు ఎంక్వైరీని మేము ముందుకు ఇచ్చినాము. దీన్ని ముందుకు పిలిచి ఎంక్వైరీ చేస్తారా, లేకపోతే రాజకీయ కోణంలో మిగతా రాష్ట్రాల్లో చేసినట్టుగానే ఈ రాష్ట్రంలో ఈ లూప్ వాడుకొని మరి బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా వాళ్ళు అది చేసుకుంటారా, లేదంటే నిజంగానే ఈ రాష్ట్ర ప్రజలకి ఏము కాళేశ్వరంగా మారిందని 10 సందర్భాల్లో ప్రధానమంత్రి గారు అండ్ హోంమంత్రి గారు మాట్లాడిన మాటలను ఈ సందర్భంగా దాన్ని ఉపయోగించుకొని దీనిని ఏమైనా చేస్తారన్నది మనం వేచి చూడాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఈ బాల్ అన్నది చాలా క్లియర్ గా ప్రజాపాలనలో ప్రజాక్షేత్రంలో ప్రజల నిర్ణయమే అంతిమం అని చెప్పడానికి రేవంత్ అన్న రాత్రి తీసుకున్న అసెంబ్లీలో 1:30కి అనౌన్స్మెంట్ చేసినటువంటి సిబిఐ ఎంక్వైరీ అన్నది ఈ రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ తన యొక్క స్వచ్ఛతను తన యొక్క నీతిని నిజాయితీని ఇవాళ ఏమంటారు బట్టబయలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. నిజంగానే మేము ఇచ్చినటువంటి ఎంక్వైరీలో వాస్తవము అన్నది దాన్ని తీసుకొని కేసీఆర్ గారి పైన యాక్షన్ తీసుకుంటారా, సిబిఐ తర్వాత ఆటోమేటిక్ గా వెనక ఈడీ వస్తుంది. అది అందరికి తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే ఈ నిర్ణయాలతోన ఎకానమీకి సంబంధించిన ఫినాన్స్ కి సంబంధించినటువంటి అంశం కూడా ముడిపడ్డది. కాబట్టి ఈ ఆస్తుల చిట్టా కూడా అన్నిటికీ ముడిపడి మూవ్ ఆన్ అవుతుంది. ఈ రోజులోనే కేసు అయితే ఏమవుతుందంటే అది కొంతవరకే కన్ఫర్మ్ అయిపోతుంది. సిబిఐ లోకి పరిధి పెంచినప్పుడు ఏమవుతుంది, ఈడీ కూడా ఆటోమేటిక్ గా ఇన్వాల్వ్మెంట్ జరుగుతుంది. ఇక్కడ ఈ లైన్స్ లో ఒక అంటే తప్పు చేస్తున్న వాడు ఆఫీసర్ అయినా
తప్పు వేసిన వాడు రాజకీయ నాయకుడైనా ఇప్పుడు నిర్ణయాలు చేసినప్పుడు దుర్వినియోగం చేసినప్పుడు ఇచ్చినటువంటి సంత యూజ్ చేసినప్పుడు శిక్షణ చెప్పడం కోసం ఇది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఒక విస్తృతమైన ఆలోచనతోనే రేవంత్ అన్న ఈ నిర్ణయం చేశారు కాబట్టి ఒక రాష్ట్ర ప్రజల్లో తెలంగాణ బిడ్డగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన దానిగా కేసీఆర్ చేసినటువంటి డే 1 నుంచి ఇరిగేషన్ ప్రాజెక్టుల పట్ల ఒక అవంటారు వ్యతిరేక ఒక కేసీఆర్ తప్పులను ఎత్తి చూపడంలో ముందున్నటువంటి ఒక గలంగా నేను దీన్ని స్వాగతిస్తున్నా. 100% దీంట్లో ఆ భాగస్వామి ఉందన్నది ముమ్మాటికి వాస్తవం. ఇవన్నీ కూడా రేపు బయటకు వస్తాయన్న భయంతో ముందుగానే హరీష్ రావు గారి పైన తోసేసి కవిత గారు స్కిప్ అవ్వాలన్నది కనబడుతున్నటువంటి అంశం. అలా బావ ఫస్ట్ పీరియడ్ లో ఇరిగేషన్ మంత్రిగా ఉండి మా బావ ఒక్కడే దోసుకుంటున్నాడు ఎట్లన్న దానికోసం కూడా సెకండ్ టైము ఆయన అధికారము 2018లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి మంత్రిత్వ శాఖ ఇవ్వకుండా మీరు ఎన్ని రోజులు ఖాళీగా ఉంచుతారో ఈ సమాజానికి తెలుసు. కాబట్టి ఇవాళ ఆ ఇరిగేషన్ శాఖను మీ నాయన దగ్గర ఏం చేసిరే సమాజానికి తెలుసు. కాబట్టి కర్త కర్మ అటెండర్ అయిన కేసీఆర్ అయింటూ ఇవాళ ఒక గూగుల్ ని కనిపెట్టిన కేసీఆర్ ముందున్నాడు, ఒక డిజైనింగ్ చేసే దాంట్లో కేసీఆర్ గారు ముందున్నారు. కాబట్టి వీటన్నిటి ప్రథమ దోషి అన్నది అందరు కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మరొక రైట్, థ్యాంక్ యూ అండి ఇంద్రాశోక్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఒక బీఆర్ఎస్ నేతతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం, తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఎప్పుడైతే కల్వకుట్ల కవిత మరి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కామెంట్స్ చేస్తూ సంచలన ఆరోపణలు చేసిందో అప్పటి నుంచి కొంత చర్చ జరుగుతుంది. హరీష్ రావు కావచ్చు, సంతోష్ పైన ఎందుకు కల్వకుట్ల కవిత ఈ రకమైనటువంటి కామెంట్స్ చేసింది. గతంలో కేటీఆర్ను టార్గెట్ చేసిన కవిత అనూహ్యంగా ఎవ్వరు ఊహించని రీతిలో అన్నను సైడ్ చేస్తూ మరి ఎందుకు మరి సంతోష్ మీద కేవలం హరీష్ రావు మీదే మరి కాళేశ్వరంలో వీళ్ళ అవినీతి వలన కేసీఆర్కు మరకలంటినటువంటి కామెంట్ చేసింది. వీళ్ళిద్దరి వెనక మరి రేవంత్ రెడ్డి ఉన్నటువంటి కామెంట్స్ ఎందుకు చేసింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేసింది. బట్ బీఆర్ఎస్ నాయకుల నుంచి ఎక్కడి నుంచి కూడా స్పందన రావట్లేదు. అంటే బీఆర్ఎస్ నాయకులు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు, కవితకు సపోర్ట్ చేయాలా లేక పార్టీ క్యాడర్లో పార్టీకి ఇటు హరీష్ రావుకు సపోర్ట్ చేయాలని కన్ఫ్యూజన్లో ఉన్నారు. బట్ ఎవరు కూడా మనం ఫోన్ చేసి లైవ్లో జాయిన్ కామన్నా కూడా ఎవరు సంతృప్తిగా ఉన్నట్టు, వాళ్ళు ఏదో మాట్లాడతామన్నట్టుగా కూడా ఎవరు పాజిటివ్ కోణంలో అయితే చెప్పినటువంటి పరిస్థితి. సో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ టీపీసీ జనరల్ సెక్రటరీ బొజ్జా సంజయ్ రెడ్డి గారు లైన్లో ఉన్నారు లైవ్లో, ఒక్కసారి వారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, కొంత టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టు తెలుస్తుంది. సంజయ్ రెడ్డి గారు వచ్చారా అందుబాటులోకి? రైట్, ఒక్కసారి కల్వకుంట్ల కవిత గారు తాజాగా మాట్లాడినటువంటి వీడియో బయట ఒకసారి తొలివేలు స్క్రీన్ మీద చూద్దాం. ఇష్టం వచ్చినట్టు ప్రెస్ వాళ్ళకు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్తున్నారు. ఎప్పుడు వాళ్ళ పేర్లు తీసుకోలే, ఇలా తీసుకుంటున్నా ఎందుకంటే విషయం నాది కాదు, ఇది తెలంగాణ పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయం. ఇలా దేశంలో ఏ మూలకు పోయినా ఎక్కడికి పోయినా కేసీఆర్ అంటే ఒక మహానాయకుడు, త్యాగం చేసిన నాయకుడు అని చెప్పి మాట్లాడతారు. రేపటి నుంచి ఏం మాట్లాడతారు? సిబిఐ ఎంక్వైరీ వస్తే ఏం మాట్లాడతారు? కేసీఆర్ అంటే సిబిఐ కేసు అంటారు. మా నాన్న పరువు పోతే నాకా బాధ, మీకా? మీకు పైసలు కావాలి కదా, మీకు పేరుతోనేం పని? ఇంకా కూడా ఈ విషయాలు అర్థం చేసుకోకుండా, ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే ఇక కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేంది పోతుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే, లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే, మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏముంది, తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు, ఒకటి ఓడిపోతారు. అసలు ఓడిపోయే పరిస్థితి ఎట్లా వచ్చింది? ఇటువంటి దుర్మార్గుల వల్ల కాదా వచ్చింది? ఆలోచన చేసుకోవాలి కదా. అంటే నా దగ్గర పైసలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, సోషల్ మీడియాలు ఉన్నాయి, ఏటు పడితే అటు మాట్లాడతామంటే తోలు తీస్తాం చెప్తున్నా నేను. గీత గీసుకుంటాం బిడ్డ. మీరు ఒక్క కమెంట్ పెడితే మేము 10 చేస్తాం. ఏది పడితే అది మాట్లాడచ్చు సోషల్ మీడియాలో అనుకుంటూ చూసుకుంటూ ఊరుకుంటున్నా. పెద్ద సార్ దగ్గరకు వచ్చినాక ఇక కాంప్రమైజ్ అయ్యేది ఏం లేదు. ఘోష్ కమిషన్ వేసిన రోజే నేను చెప్పిన, ఎందుకు రియాక్ట్ కాలేదు పార్టీ అని అడిగిన ఆ రోజునే. నిన్న సిబిఐ ఎంక్వైరీ వేస్తున్నా అని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్తే తెలంగాణ బంద్ ఖాళీ వద్దా, బగ్గు మనొద్దా తెలంగాణ? ఎట్లా మాట్లాడతారు? నిజంగానే మనిషి అవినీతి అయితే, నిజంగానే మనిషి డబ్బులు తినోడైతే వేరు మాట. ఆయనకు తిండి మీద కూడా ధ్యాస ఉండదా బాబు? తెలంగాణ అదే పిచ్చి. అట్లాంటి మనిషిని పట్టుకొని ఇవాళ ఏది పడితే అది మాట్లాడితే కూడా రియాక్ట్ కాకపోవడం
చాలా దారుణం, చాలా చాలా దారుణం. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ గవర్నమెంట్ పీసీ కోర్స్ కమిషన్ వేసిండ్రు. రెండేళ్ల నుంచి టైంపాస్ చేస్తారు. ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ నిన్న అసెంబ్లీలో పెట్టిండ్రు. ఇంకా దానికి ఏం లేదు, దాంట్లోకి ఏం చర్యలు తీసుకుంటారో చెప్పారు, ఏం చేస్తారో చెప్పారు. తక్కువ సిబిఐకి ఇచ్చేస్తారు. అంటే ఇది ప్రీ ప్లాన్డ్, ప్రీ మెడిటేటెడ్, ఖచ్చితంగా కేసీఆర్ గారి ప్రతిష్ట దెబ్బతీయాలనేటటువంటి ప్రీ మెడిటేటెడ్ అటాక్ తప్పితే ఇంకోటి కాదు. ఇన్ని ఏజెన్సీస్ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వంలో. మీ ఏసీబీకే దొరికింది కదా ఇదే కాళేశ్వరంలో అవినీతి తిమంగళాలు. ఏమైంది అది? ఏమైంది? ఆ రిపోర్ట్ ఏమైంది? వాళ్ళ మీద చర్యలు ఏమైనాయి? దాని కంక్లూజన్ ఏంది? రైట్. తొలి వెలుగు స్క్రీన్ మీద లేటెస్ట్గా కల్వకుంట్ల కవిత పెట్టినటువంటి ప్రెస్ మీట్ వీడియో బయట మనం చూస్తాం. ఆమె క్లియర్గా చాలా అంశాలు చెప్తుంది. కేవలం కేసీఆర్కు అవినీతి మరకలు అంటించడంలో హరీష్ రావు, సంతోష్ పాత్ర ఉందని చెప్తా ఉంది. సో ఒకసారి డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ బొజ్జా సంధ్యారెడ్డి గారు ప్రస్తుతం లైవ్లో ఉన్నారు. తొలి వెలుగుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సంధ్యారెడ్డి గారు, గతంలో మీరు కల్వకుంట్ల కవిత గారి జాగృతిలో కలిసి పనిచేశారు. సో కల్వకుంట్ల కవిత విదేశీ పర్యటన తర్వాత వచ్చి ఇటు సంతోష్ మీద, అటు హరీష్ రావు మీద సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏమనిపిస్తుంది ఆ వ్యాఖ్యలు చూస్తుంటే? సంతోష్ని, అదేవిధంగా హరీష్ రావు వెనక ఉన్నది రేవంత్ రెడ్డి అంటూ కామెంట్ చేసింది. మీ ముఖ్యమంత్రి గారి పేరు చెప్పినటువంటి పరిస్థితి ఏం చెప్తారు? ఇప్పుడు ఒక్కటే తమ్ముడు, నేను ఒకటి చెప్తున్నా. ఆమె కామెంట్స్లో ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచి కాదు ఆమె మీటింగ్ పెట్టింది. జాగృతి అంటే ఇక మన తెలంగాణ సాంప్రదాయంలో కొన్ని పదాలు మాట్లాడితే బాగుండదేమో అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటుంది. రేవంత్ రెడ్డి కాలు గోటుకింది గాడ. మీ అయ్యకు అంత భయమే లేకపోతే, మీ అయ్యకు తెలంగాణ ప్రజలంటే అంత ప్రేమ ఉంటే, తెలంగాణ అంటే తెలంగాణ అగ్గి కావాలన్నా? సిగ్గుండాలి నీకు. లిక్కర్ స్కామ్ చేసి ఉన్న ఇజ్జత్ అంటే ముసలోని పరుగు తీసి ఫామ్ హౌస్లో వండబెట్టి లజ్జ లేకుండా, సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డి మీద అంటారు. మీరేమో తెలంగాణ మొత్తం దోసుకొని పోయేసి 18 నెలల నుంచి ఫామ్ హౌస్లో వండుకొని నెలకు జీతం తీసుకొని గజ్వెల్లి ప్రజలకు సమాధానం చెప్పకుండా లజ్జ ఉండాలి, సిగ్గు ఉండాలి. రేవంత్ రెడ్డి జాలకొస్తే ఊకుంటామా? అంటే ఇప్పుడు మీ కల్వకుంట్ల ఫ్యామిలీ మీరు ఇట్లా దొంగతనంగా చేసుకుంటూ పోయి తెలంగాణలో దోసుకొని తింటే మేము చూస్తూ ఊరుకుంటామా? నీది అయిపోయింది, నీ దుకాణం అయిపోయింది. కాబట్టి ఏందమ్మా హరీష్ రావుకు సంబంధమా? నువ్వు ఏం చెప్పినా ఒక్కసారి ఆఫ్ ద రికార్డ్ తమ్ముడు, మీరు ఒకసారి సోషల్ మీడియాలో చూడండి. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ మొత్తము కేసీఆర్ గారిదే. కేసీఆర్ పెద్ద ఇంజనీర్ అని చెప్పింది. అది అనలేదా? కవిత గారే అన్నారు. మరి ఈరోజు ఏం చెప్తుంది? కాళేశ్వరం ప్రాజెక్టుకి కేసీఆర్ గారికి సంబంధమే లేదు అంట. ఇరిగేషన్ చీమ గుట్టాలన్నా ఫామ్ హౌస్కి పోవాలి. ఒక మినిస్టరు కేసీఆర్ని కలవాలంటే, కల్వకుంట్ల ఫ్యామిలీని కలవాలంటే, ఫామ్ హౌస్ పోవాలంటే కూడా అవకాశం రాలేదు. మీ ఇవాళ ఇంజనీర్లను అడ్డం పెట్టుకొని, ఇంజనీర్లు చిన్న ప్రాణాలు, ఇంజనీర్ల కుటుంబాలు లేవా? మీరు చెప్తే వినకపోతే సస్పెండ్ చేస్తామని చెప్పిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇన్ని రోజులు నోరు మూసుకొని ఉన్నవా? ఏమైంది? తెలంగాణ అగ్గి కావాలన్నా? దేనికైతే తెలంగాణలో అగ్గి ఏం బీకిరు మీరు, ఏం పొడిచిరు? నువ్వు ఇవాళ తెలంగాణ సెంటిమెంట్ పెట్టుకొని ఎన్ని రోజులు బతుకుతావు? మరి టీఆర్ఎస్ పోయే బీఆర్ఎస్ అయింది. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ కదా, టీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ. జాతీయ పార్టీ అయిన తర్వాత తెలంగాణతో మీకు ఏం సంబంధం? తెలంగాణ ప్రజలతో మీరు పేగుబంధం తెంచుకోలేదా? మళ్ళీ ఏ రకంగా మాట్లాడుతున్నావమ్మా? సిగ్గుండాలి నీకు. పక్కన పెట్టుకొని కొట్టించుకుంటున్నావు చప్పట్లు. రేవంత్ రెడ్డి అనేటోడు తెలంగాణ ఉద్యమం పక్క. పాలమూరు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. పాలమూరు రేవంత్ రెడ్డి తెలంగాణ ముద్దు బిడ్డ. మీ అయ్య ఏం చెప్పిండు? తెలంగాణ ఇస్తే సోనియా గాంధీ గారి దగ్గర పోయేసి కాళ్ళ మీద పడి తెలంగాణ ఇస్తే నేను నా ముసలి ఇద్దరమే తెలంగాణకు ఉన్నాం, కాపల కుక్కల్లాగా ఉంటాము అని చెప్పిరు. మరి నువ్వు మీ అన్న ఏడికెళ్ళి వచ్చిరు? తెలంగాణ ఉద్యమం అప్పుడు ఏడికెళ్ళి వచ్చిరమ్మా మీరు? నువ్వు ఉద్యమకారాలు నేను కాదనను. తెలంగాణ ములికి ఉద్యమం అప్పటి నుంచి మేధావులు ఉన్నారు. మరి ఆ మేధావులందరికీ ఎందుకమ్మా పదవులు ఇవ్వలేరు? మీ ఇంట్లో 4 పదవులు ఎట్లా తీసుకుంటారమ్మా? కల్వకుంట్ల కవిత, నువ్వు 12,000 రూపాయలు డబుల్ బెడ్రూమ్లు ఉన్న ఇంట్లో ఇలా 200 కోట్లు పెట్టుకొని ఇల్లు ఎట్లా కట్టినావమ్మా? ఇవాళ తెలంగాణలో విద్యార్థుల ఆత్మ వాళ్ళది కాదా? సొమ్మి వాళ్ళ తెలంగాణ ప్రజలది కాదా? యాడుందమ్మా నీకు? ఏం బిజినెస్ చేస్తాడమ్మా మీ ఆయన? 25 లక్షల వాచ్ పెట్టుకుంటావు, ₹1 కోటి డైమండ్ కమ్మలు పెట్టుకుంటావు, అన్ని పెట్టుకుంటావు, తెలంగాణ పిల్లల సొమ్ము దోసుకొని తింటావు. సంధ్యారెడ్డి గారు,
సందరెడ్డి గారు ప్రధానంగా కేటీఆర్ మీద ఒక్క వ్యాఖ్య కూడా చేయలేదు, కేవలం హరీష్ రావు సంతోష్ రావుని టార్గెట్ చేస్తూనే కవిత ప్రెస్ మీట్ కనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? కవితతో ట్రావెల్ చేశారు, ఎందుకు అన్న మీద ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు అనుకోవచ్చు? ఇప్పుడు తను ఏకాక అయిపోయిందండి. ఇప్పుడు తండ్రి అసలు దేకట్లేదు. ఫామ్ హౌస్కి పోతే కూడా మొన్న బాబుని తీసుకొని వెళ్తే కూడా ఒక తాతగా ఒక మన్మన్ని ఆశీర్వదించింది, రాని కూడా రానియలేదు. ఇవాళ ఏంటంటే మా బాపు మీ బాపు మీద ప్రేమ ఉన్నదాని అయితే తెలంగాణ బీఆర్ఎస్ కాండ కప్పుకోవాలి, బీఆర్ఎస్ వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని పెట్టాలి. నువ్వు నాకు ఇదేం అర్థం కావట్లేదు. తానొక్కరితో కట్టించుకొని ఇంకేదో చేసినట్టుంది. నువ్వేమో జాగృతి కాండ వేసుకుంటావు, జాగృతులను కూర్చోబెట్టుకుంటావు, తెలంగాణ హరీష్ రావుని అంటున్నావు. హరీష్ రావును మీ కుటుంబం మొత్తం అవినీతే. నేను హరీష్ రావుని వెనకేసుకొస్తలేను. సంతోష్ రావుకు నీకు ఎక్కడ వచ్చింది? లావాదేవీల దగ్గర వచ్చింది. తెలంగాణకు అన్యాయం జరిగిందని రాలా. నీకు మీ బావకి, మీ ఇద్దరు బావలకి, మీకు అక్కడ ఉన్న ముడుపుల దగ్గర కోట్ల రూపాయల గురించి వచ్చింది. తెలంగాణ కోసం వచ్చిందా? ఎందుకు వచ్చింది? తెలంగాణలో పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదనా? డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదని కొట్లాడుకోరా? 3 ఎకరాల భూమిని కొట్లాడినా? మీ పంచాయతీ ఎప్పుడైనా తెలంగాణ ప్రజల కోసం ఆలోచించినా? ఇలా దొంగలు ఊరు పంచుకున్నట్టు తెలంగాణ నాశనం చేసి ఏ ముఖం పెట్టుకొని సిగ్గు లేకుండా మళ్ళా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. హరీష్ రావుదే అంత అంట. కేసీఆర్ గారిది అనుమతి లేనిది, ఒక రాష్ట్ర సీఎం అనుమతి లేనిది, ఆయన సంతకం లేనిది నిధులు రిలీజ్ అయితే అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు ఏమో ఇంద్రమ ఇల్లు అనుకున్నావా, లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనుకున్నావా? సంతకాలు ఒక 5 లక్షల రూపాయలు, 1 లక్ష రూపాయలు గవర్నమెంట్ ఇవ్వాలంటే 10 ఓచర్లు కావాలి. 1,00,000 కోట్లు, 30,000 కోట్ల ప్రాజెక్టును 1,00,000 కోట్లు చేసి అవినీతి చేసి ఇలా ఒక బిందె నీళ్ళు వాడు ఉపయోగించుకునే పరిస్థితిలో లేడు. ఇలా హరీష్ రావు మీద వేస్తున్నారు. అంత దొంగలు మీరు దొంగలు అయిపోయి తెలంగాణలోనూ అడ్జేస్తావు. సంతోష్ రావు ఎవడా? సంతోష్ రావు ఆడు ఏడున్నాడు? తెలంగాణ ఉద్యమంలో ఏడున్నాడు? మూతులు దుర్చేటోడు, మొక్కులు దుర్చేటోడు, మందులో సోడా కలపటోనికి పదవులు ఇచ్చుకొని తెలంగాణ మొత్తం నాశనం చేసి లజ్జ సిగ్గు ఉండాలి కొంచెమన్నా మాట్లాడనీకే. తెలంగాణలో మీరు ఇంకొకసారి ఈ డ్రామాలు ఆపండి. మీరు 100% కాళేశ్వరం ప్రాజెక్టు ఉసురు పిండాలు పెడతారు మీకు. చూడండి తెలంగాణ ప్రజలు. ఇవాళ నువ్వు ఎంత మంచిగా పెట్టుకున్నావమ్మా, ప్రెస్ మీట్లు పెట్టుకొని ఆడిపోయినావమ్మా. ఇదే తెలంగాణ, ఇదే కేసీఆర్ బిడ్డవు. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఒక ఎంపీ సీటు మహిళకి ఇస్తే ఇవాళ తిహార్ జైల్లో తీసుకుపోయి తెలంగాణ ఆత్మగౌరవం పెట్టినప్పుడు లేదమ్మా. ఇలా తెలంగాణ గురించి మీ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టుకోవాలి? మీ బావను, ఇద్దరు బావలను టార్గెట్ చేసినప్పుడు ఇట్లా కూర్చొని మాట్లాడుకో. మీ పబ్లిక్ విషయం కాదు ఇది. పబ్లిక్ ఇట్లా ఇప్పుడు నన్ను అడుగుతున్నావు తమ్ముడు, పబ్లిక్ విషయం కాబట్టి పబ్లిక్ లో చెప్తా నేను. ఒకదానికొకటి కంపల్సరీ ఉంటది, దానికి లింక్ ఉంటది. ఇదే మాట్లాడాలి కాదు. వాళ్ళు ఆశల పంచాయతీలు ఉంటే ఇంట్లో కూర్చొని మాట్లాడు, ఫామ్ హౌస్లో కూర్చోరి, లేదంటే మంచిగా పోయి సిరిసిల్లలో కూర్చోరి, లేదంటే నీ మూసి పక్కన ఇల్లు కట్టుకొని ఇంట్లో కూర్చొని మాట్లాడు. ఏమమ్మా జనాలను ఏం చేస్తా? నువ్వు ఏం చేసినా కల్వకుంట్ల ఫ్యామిలీ తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. కాళేశ్వరం ప్రాజెక్టు ఉసురు దాక్తది. ఇవాళ తెలంగాణ విద్యార్థుల బలిదానంలో తెలంగాణ వచ్చింది. వాళ్ళ ఉసురు దాకే ఫామ్ హౌస్ లో. మీ అయ్యని ఫస్ట్ ఫామ్ హౌస్కి వెళ్ళి రమ్మను. నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు కేసీఆర్ బిడ్డవు కదా, పోయి నువ్వు ముద్దల కూతురు కదా, నువ్వు ఏదో సెంటిమెంట్ చెప్పుకొని ఏడవడం కాదు. అంత సినాన తిని లేదు. ఇక అయిపోయింది. తెలంగాణలో మిమ్మల్ని ఎవడి నమ్మడు. కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు, నేను కాదంటలేను. 100కి 100% ఉద్యమ నాయకుడు, మాజీ సీఎం బయటికి రావాలి. తెలంగాణ ప్రజలు ఆయన జవాబుదారి కాబట్టి మాజీ సీఎంగా రావాలి, గజ్వేల్ ఎమ్మెల్యేగా రావాలి, అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీలో వచ్చి మాట్లాడాలి. అన్ని చేసినప్పుడే మీ నాయనకు మేము సెల్యూట్ చేస్తాం. దొంగలైతేనే దాచుకుంటారు, దొరలైతే అసెంబ్లీకి వస్తారు. నువ్వు ప్రెస్ మీట్ పెట్టడం కాదు. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ రెడ్డి గారు. సో కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఒక్కటే డిమాండ్ చేస్తున్నారు. సో కేసీఆర్ స్పందించాలి, కేసీఆర్ బయటికి రావాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఒక్కసారి కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి సంచలన ఆ స్టేట్మెంట్ను ఒకసారి తొలి స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేద్దాం. ఇష్టం వచ్చినట్టు ప్రెస్ వాళ్ళకు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్తున్నారు. ఎప్పుడు వాళ్ళ పేర్లు తీసుకోలే, ఇలా తీసుకుంటున్నా. ఎందుకంటే విషయం నాది కాదు, ఇది తెలంగాణ పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయం. ఇలా దేశంలో ఏ మూలకు పోయినా, ఎక్కడికి పోయినా కేసీఆర్ అంటే ఒక మహానాయకుడు, త్యాగం చేసిన నాయకుడు అని చెప్పి మాట్లాడతారు. రేపటి నుంచి ఏం మాట్లాడతారు? సిబిఐ ఎంక్వైరీ వస్తే ఏం మాట్లాడతారు? కేసీఆర్ అంటే సిబిఐ కేసు అంటారు. మా నాన్న పరువు పోతే నాకా బాధ, మీకా? మీకు పైసలు కావాలి కదా, మీకు పేరుతోనేం పని? ఇంకా కూడా ఈ విషయాలు అర్థం చేసుకోకుండా, ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే కేసీఆర్ గారి మీద సిబిఐకి అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.